చదువులమ్మ, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి యొక్క చనిపోయిన రోజు, వర్ధంతి రోజు ఇది. 1897వ సంవత్సరంలో ఆమె మహారాష్ట్రలోని పూణేలో ఆనాడు ప్లేగు వ్యాధి వచ్చి చనిపోతున్న వారికి సేవలు చేస్తూ ఆమె ఆ ప్లేగు వ్యాధి అంటుకొని ఆమె చనిపోయింది. ఎందుకంటే మనం చూసినాము, ఎయిడ్స్ వ్యాధి వచ్చినప్పుడు ఎయిడ్స్ కనుక దగ్గరికి వెళ్తేనే మళ్ళీ అంటుకుంటుందనేటువంటి భయంతో రకరకాల భయాలతోటి మనం దూరం పెట్టడం చూస్తాం. వాళ్ళకు అంటే వాళ్ళ దగ్గరగా ముట్టుకోని విధంగా ఉండేది. కానీ ప్లేగు వ్యాధి అనేటువంటి ఇంకా భయంకరమైనది. ప్లేగు వ్యాధి గ్రస్తు దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ మనుషులు పూర్తిగా వెంటనే అంటుకొని వాళ్ళు కూడా చనిపోయారు. ఎందుకంటే ఆ సమయంలో 1890 ఆ సమయంలో దాదాపు లెక్కలేనంత మంది జనాభాలో దాదాపుగా 20% పైగా జనాభాలు ప్లేగు వ్యాధితో చనిపోయినట్టుగా మనకు చరిత్ర తెలియజేస్తుంది. అంటే ఎట్లా చెప్తారంటే, ప్లేగు వ్యాధి సమయంలో ఉన్నటువంటి చనిపోయే వారి సంఖ్యని గురించి ఎట్లా చెప్తారు అంటే, ఒకరిని చనిపోయిన తర్వాత శ్మశాన వాటికి వెళ్ళి దహనం చేసి వచ్చేసరికి మరొకరు చనిపోయి సిద్ధంగా ఉండేవారట. అట్లాంటి స్థితి ఈ భారతదేశం యొక్క ఊళ్ళలో ఆనాడు ఉండేది. అట్లాంటి పరిస్థితుల్లో సావిత్రిబాయి పూలే ప్లేగు వ్యాధి గ్రస్తుల కోసం పనిచేస్తూ ఆమె మరణించిపోయింది. ఇదే రోజు ఆమెని సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే బ్రాహ్మణీయ సమాజంలో, హిందూ సమాజంలో ఆమె చదువు ఆడవాళ్లకు నిషిద్ధమైన సమాజంలో చదువు ఆడవాళ్ళకంటే అంటే అందరికీ కూడా నిషిద్ధంగానే ఉండే. అంటే శూద్ర వర్గాలకు, తర్వాత శూద్ర వర్గాలైనటువంటి మొత్తం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య తప్పిస్తే బ్రాహ్మణులు తప్పిస్తే మిగతా ఎవ్వరికి కూడా చదువు నిరాకరించబడినటువంటి రోజుల్లో ఆమె తన భర్త దగ్గర చదువు నేర్చుకొని, ముఖ్యంగా ఆడవాళ్లకు చదివే అక్కర్లేదు, చదువుకోకూడదు, చదువుకుంటే దోషం, చదువుకుంటే మగవాళ్లకు వాళ్ళ భర్తకు లేక తండ్రికి ఏదో అరిష్టం జరుగుతుందనేటువంటి భయాలు కల్పించబడ్డటువంటి రోజుల్లో ఆమె భర్త పూలే దగ్గర చదువు నేర్చుకొని మళ్ళీ పాఠశాలలు పెట్టి ఆడపిల్లలకు చదువు నేర్పించింది ఆమె. ఆ చదువు కారణంగా ఎంతోమంది ఆడపిల్లలు వాళ్ళ విద్యావంతులు అయినారు. ఈ సమాజము అంటే ఒకప్పుడు సతీ సగమనం పేరుతో ఆడవాళ్ళు భర్త చనిపోతే ఆడవాళ్ళను తగలబట్టే స్థితి నుంచి, భర్త చనిపోతే ఆడవాళ్లకు తెల్లబట్టలు కట్టి ఆమె గుండును కట్ చేసేటువంటి, ఎంటుకలు తొలగించేటువంటి స్థితి నుంచి, రకరకాల మూఢత్వాల నుంచి, దుర్మార్గత్వాల నుంచి సమాజం కాపాడబడడానికి సావిత్రిబాయి పూలే లాంటి ఎందరెందరో మహనీయులు దేశంలో పనిచేశారు. అలాంటి పనిచేసినటువంటి వాళ్ళు, ఆమె శూద్రవర్ణానికి సంబంధించిన ఒక స్త్రీ ఇట్లా పనిచేయడం మొత్తం బీసీ వర్గానికి అందరికీ కూడా ఒక రోల్ మోడల్ లాంటిది. ఆమె యొక్క స్ఫూర్తిలో, ఆమె యొక్క స్మరణలో మళ్ళీ మనం సమాజాన్ని నూతనంగా నిర్మించుకునే క్రమంలో, ఈ సమాజంలో వివక్షత లేని సమాజము, అసమానత లేని సమాజము, అంటే ఆడమగ తేడా లేని సమాజము, వర్ణ వివక్ష లేని సమాజాన్ని ఏర్పరచుకునే దిశగా ఆమె యొక్క స్ఫూర్తితో మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉన్నదని